దొరకకుండా చేయడం గవర్నమెంట్ పని. అవి దొరికినా వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం మన బాధ్యత. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్. నేను మరీ ఎక్స్ట్రీమ్ డ్రగ్స్ దాకా వెళ్ళలేదు కానీ స్మోకింగ్, ఆల్కహాల్ లీగలే కానీ అవి కూడా డ్రగ్స్కి ఏం తక్కువ కాదు. ఇవి జస్ట్ సూపర్లేటివ్ డిగ్రీస్ అనమాట. ఇది ఏబిసిడి అయితే అది XYZ. స్లీపింగ్ పిల్స్ ఓవర్డోస్తో చచ్చిపోయిన వాళ్ళు లేరా? పెయిన్ కిల్లర్ ఓవర్డోస్తో చచ్చిపోయిన వాళ్ళు లేరా? కెమికల్ ఎక్కువ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరా? డ్రామాలో బ్రతికే కంటే కొట్టి 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 డ్రగ్స్ ఇల్లీగల్, స్మోకింగ్ లీగల్, ఆల్కహాల్ లీగల్. బ్రతికిన 4 రోజులైనా చాలు నా ఇష్టం ఉన్న పనులు నేను చేసి బ్రతుకుతా అనే పాయింట్కి ఎందుకు వచ్చాను? వేరే వాళ్ళని మర్డర్ చేయడం ఎంత క్రైమ్, మ్యానిపులేట్ చేయడం ఎంత క్రైమ్, ఎక్స్‌ప్లాయిట్ చేయడం ఎంత క్రైమ్. డ్రగ్స్ ఇమోషనల్ పెయిన్ ని నమ్ము చేయడానికి డ్రగ్స్ జోలికి వెళ్తారు. రెస్పెక్ట్ రావాలి, ప్రేమ రావాలి. విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, లోపల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి తెలుసా. ఐఎమ్ ఏబుల్ టు హీల్ త్రూ ఆయుర్వేద. ఫార్మసీ మొత్తానికే బ్యాడ్ అని నేను చెప్పను. నమస్తే, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక ఈవెంట్ చేశారు. హ్యూజ్ రెస్పెక్ట్ యూ సార్. మీరు ఈవెంట్ మీద అడ్రస్ చేసి ఒక టీమ్ని అసైన్ చేసి సొసైటీ బాగుపడడానికి ప్రయత్నం మీ వంతు మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో డ్రగ్ కంట్రోల్ మీద, డ్రగ్ అబ్యూస్ మీద మనం అవేర్నెస్ తీసుకురావడానికి, దాని మూలాలని ఫినిష్ చేయడానికి ప్రస్తుతం మన సొసైటీలో జరుగుతున్న మన గవర్నమెంట్ ప్రయత్నాలని అభినందిస్తూ ఆ టాపిక్ గురించి నాకు తోచిన ఒపీనియన్స్ చెప్పాలనిపించి ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ చేస్తున్నాను. సో స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవన్నీ చెడు వ్యసనాలు. అంటే చెడు వ్యసనాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి అసలు ఎందుకు చేస్తున్నాము, ఇవి ఎలా వదిలించుకోవాలి, బయట కొట్టడం వేరు, దొరకడం వేరు, లా పనిష్మెంట్ వేరు. కానీ యాజ్ అ పర్సన్ అవి మన లైఫ్లో ఎందుకు వస్తున్నాయి, వాటిని దూరంగా ఎలా ఉండాలనే పాయింట్ మీద డిస్కస్ చేద్దాం, సరేనా? ఎందుకంటే దొరకకుండా చేయడం గవర్నమెంట్ పని. అవి దొరికినా వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం మన బాధ్యత. మనం అక్కడ ఎందుకు వెళ్తున్నాము, అది అవసరం ఎందుకు వస్తుంది, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవి అర్థం చేసుకోగలిగితే వాటిని దూరం పెట్టడం ఈజీ అవుతుంది. సో వీటి గురించి మాట్లాడదాము. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ నీకు ఎలా ఉంది, నువ్వు ఎప్పుడైనా చేసావా అంటే, మనం వాటి గురించి మాట్లాడడానికి చేయాల్సిన అవసరమే లేదు. చుట్టుపక్కల చూస్తున్నా అంటే, నేను మరీ ఎక్స్ట్రీమ్ డ్రగ్స్ దాకా వెళ్ళలేదు కానీ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కూడా ఇలీగలే కానీ అవి కూడా డ్రగ్స్కి ఏం తక్కువ కాదు. ఇవి జస్ట్ సూపర్లేటివ్ డిగ్రీస్ అనమాట. ఇది ఏబిసిడి అయితే అది XYZ. సో మనం బేసిక్గా రూట్ కాజ్ అంటే ఏబిసిడీల దాకా ఇక్కడ దాకా కూడా ఎందుకు వచ్చా నేను అనేది అర్థం చేసుకుంటే ఇది అర్థమైంది. అంటే ఏబిసిడి అర్థం చేసుకుంటే నాకు XYZ దాకా అర్థమైంది. కాబట్టి నాకు తోచిన పాయింట్స్ నేను మీతో డిస్కస్ చేస్తా. సో ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ డ్రగ్స్ కానీ మనం చూస్తే దెర్ ఆర్ సో మెనీ కేటగిరీస్. చెడు వ్యసనాలు అంటే ఇవన్నీ మనం ఎందుకు చేస్తాము, ఇవన్నీ మనుషులు ఎందుకు చేస్తారు అంటే బేసిక్గా డోపమిన్ హిట్ కోసం. ప్రస్తుతం ఉన్న ప్రపంచం యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యూ అంటే ఒక మనిషిగా నీ నుంచి ఈ ప్రపంచం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు, నాకు ఈ ప్రపంచం యొక్క నిజం భరించలేను అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మనుషులు వాటి జోలికి వెళ్తాడు. యాంగ్జైటీ పెరిగినప్పుడు, నా నిజానికి రెస్పెక్ట్ దొరకట్లేదు అన్నప్పుడు, నన్నెవ్వరు అర్థం చేసుకోలేకపోతున్నారు, నా నిజం ఎక్కడ, వేర్ డూ ఐ బిలాంగ్, నా ఉనికి నేనెక్కడికి చెందుతా, నేను ఏ కోవకి చెందిన మనిషి, ఇలాంటి ఇంటర్నల్ ప్రశ్నలు మన సోల్ అడగడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాన్ని శోధించే ప్రక్రియలో, దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఈ ఉన్న ప్రపంచాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. కానీ నా నిజమేంటి? ఆపోజిట్ ఎనర్జీస్ కొలైడ్ అయినప్పుడు, అర్థం దొరకనప్పుడు సోల్ అండర్ గోస్ త్రూ లాట్ ఆఫ్ ట్రామా అండ్ ప్రెషర్. ఆ ప్రెషర్ తట్టుకోలేక డోపమిన్ హిట్ కోసము ఐ వాంట్ టు ఫీల్ బెటర్. ఇప్పుడున్న నార్మల్సీలో నేను బెటర్ ఫీల్ అవ్వలేకపోతున్నా, నా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నేను సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, నేను సేన్గా ఫీల్ అవ్వట్లేదు, ఈ ప్రపంచం నాకు ఇన్సేన్గా కనిపిస్తుంది, నేను ఎక్కడ సేఫ్టీ వెతుక్కోవాలో అర్థం కాని సబ్కాన్షియస్ సోల్ ఎక్స్పెక్టేషన్స్
తట్టుకోలేక ఇలాంటి వాటి జోలికెళ్తారు మనుషులు. మనకి డ్రగ్స్ ఇల్లీగల్. కానీ స్మోకింగ్ లీగల్, ఆల్కహాల్ లీగల్, ప్రాసెస్డ్ ఫుడ్ లీగల్. మనకి ఆరోగ్యం పాడైనప్పుడు మనం యేసుకుంటున్న కెమికల్ మెడిసిన్స్ వాటిని గూడా సైంటిఫిక్‌గా డ్రగ్స్ అనే అంటాము. అవి లీగల్. కానీ అవి ఓవర్ డోస్ అయితే అవి గూడా డ్రగ్స్ కంటే గూడా డేంజర్. స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్‌తో చచ్చిపోయిన వాళ్ళు లేరా? పెయిన్ కిల్లర్ ఓవర్ డోస్‌తో చచ్చిపోయిన వాళ్ళు లేరా? కీమోథెరపీ వల్ల ఈ కెమికల్ ఎక్కువైపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఉన్నాయి. కేసెస్ ఉన్నాయి. అసలు మనం ఆరోగ్యం ఖరాబయినప్పుడు ఏవైతే మందులున్నాయో, ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆరోగ్యాలు ఖరాబయింది లేదా? ఉన్నాయి. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందులు మనం ఇంకా వాడుతున్నాం. ఈ మందులెందుకు వాడుతున్నాం అంటే నొప్పిని మూసేయడానికి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎక్స్‌ప్లాయిటెడ్. అంటే ఫార్మసీ నుంచి ద మోస్ట్ ఎక్స్‌ప్లాయిటెడ్ నీడ్ ఏదైతే హ్యూమానిటీకుందో అది పెయిన్ కిల్లర్స్. ఆ పెయిన్ కిల్లర్స్ అనేవి మన ఆరోగ్యాన్ని, కిడ్నీస్‌ని, లివర్స్‌ని కుడిపిచ్చేస్తాయి. అయినా కూడా మనం వాడుతున్నాం ఎందుకంటే మనం పెయిన్‌ని నంబ్ చేసేసుకుంటున్నాం. ఇది ఫిజికల్ పెయిన్‌ని నంబ్ చేసుకోవడానికి మనం పెయిన్ కిల్లర్స్ యేసుకుంటున్నాము. డ్రగ్స్ ఎమోషనల్ పెయిన్‌ని నంబ్ చేయడానికి డ్రగ్స్ జోలికెళ్తారు మనుషులు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం రూట్ కాజ్‌ని గుర్తుపట్టినామో, ఎప్పుడైతే రూట్ కాజ్ ఏంటో మనం శోధిచ్చినామో, అప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్, ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ కానీ, ఇల్లీగల్ డ్రగ్స్ కానీ మన జీవితంలో అవసరం పడవు. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్‌ని నువ్వెందుకు బ్లేమ్ చేస్తున్నావు? నువ్వు మెడికల్ సిస్టమ్‌కెళ్ళట్లేదా? నువ్వు మెడిసిన్స్ ఏసుకోవట్లేదా? అంటే, దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నా. నా పెయిన్ కోసం నా అదర్ బాడీ పార్ట్స్ ఖరాబయితుంటే, దాన్ని ప్రస్తుతం ఆయుర్వేద మెడిసిన్స్‌తో డీటాక్స్ చేస్తూ అంటే నేను ఫార్మసీ మొత్తానికే బ్యాడ్ అని నేను చెప్పను. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ మీ. నేను మొత్తం బెడ్ రిడెన్ అయిపోయిన మనిషిని లేసి తిరుగుతున్నా అంటే నాకు ఆ మందులు అవసరం. కానీ అది ఆ మందుల్లోంచి కూడా మొత్తానికి బయటికి రావాలి అంటే ఐ యామ్ ఏబుల్ టు హీల్ త్రూ ఆయుర్వేద. ఇది నేను ఒకప్పుడు ఏథిస్ట్‌గా ఉండి నేను పాయింట్ ఔట్ చేసిన ప్రతి దాన్ని ఇప్పుడు నేను వేరేగా అర్థం చేసుకుంటున్నాను కాబట్టి ఒక క్లారిటీతో కాన్వర్జేషన్ చేస్తున్నా. నేను ఎప్పుడైతే ఆయుర్వేద స్టార్ట్ చేశానో నా హెల్త్ 70% నా కంట్రోల్‌లోకొచ్చింది. ఎప్పుడైతే నేను ఆయుర్వేద స్టార్ట్ చేశానో, టాక్సిక్ పీపుల్‌ని కట్ చేసుకోవడం స్టార్ట్ చేశానో, నాకు లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ తగ్గాయి. విటమిన్ డి డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, హ్మ్. ఇలా చాలా డెఫిషియన్సీస్ ఉండే. హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ, ఎక్స్‌ట్రీమ్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ. ఇవన్నీ డెఫిషియన్సీస్‌కి నేను సప్లిమెంట్స్ యేసుకొని లోపల కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి తెలుసా? ఓవర్ డోస్ ఆఫ్ సప్లిమెంట్స్ ఈస్ ఆల్సో టాక్సిక్. సో, ఇలాంటప్పుడు న్యాచురల్ సోర్సెస్ ఏంటి? డోపమైన్ హిట్ కోసం మనము ఇల్లీగల్, లీగల్ ఉన్న చెడు వ్యసనాలకెళ్ళే బదులు డోపమైన్ హిట్ ఇచ్చే పాజిటివ్ యాక్టివిటీస్ ఏంటి? అని ఎప్పుడైతే లిస్ట్ తయారు చేశానో నాకు అర్థమైందేంటి వాకింగ్, ఒకరికి హెల్ప్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, ఇవన్నీ చేస్తే మనకి డోపమైన్ హిట్ ఒస్తది. ప్రేమ దొరికినప్పుడు డోపమైన్ హిట్ ఒస్తది. మనం ఒకరికిచ్చినప్పుడు డోపమైన్ హిట్ ఒస్తది. ఒక కష్టంలో ఉన్న మనిషిని సేవ్ చేసినప్పుడు మనకొక డోపమైన్ హిట్ ఒస్తది. సో, పాజిటివ్ వేస్ ఆఫ్ గెట్టింగ్ డోపమైన్ హిట్ మనం ఎప్పుడైతే లిస్ట్ ఔట్ చేసుకొని, అవి మన జీవితంలో ఎప్పుడైతే మనం చేయడం స్టార్ట్ చేస్తామో, ఈ నెగెటివ్‌వి మనం కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నన్నడిగితే, నేనే ఒక కంట్రీకి పీఎమో, ఒక స్టేట్‌కి సీఎంఓ ఉంటే ఫస్ట్ సిగరెట్స్ బ్యాన్ చేస్తా. ఆల్కహాల్ బ్యాన్ చేస్తా. ఎందుకంటే మనిషికి డ్రగ్స్ చాలా ఎక్స్‌ట్రీమ్ పరిస్థితుల్లోకెళ్ళినప్పుడు మనిషి డ్రగ్స్ దగ్గరికెళ్తాడు. కానీ బేసిక్ లెవెల్‌లో మాత్రం సిగరెట్, ఆల్కహాల్ దగ్గరికెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ లీగల్. అసలు ఒకసారి మీరు న్యూ ఇయర్‌కి వచ్చే కాలిక్యులేషన్స్ చూడండి. ఒక స్టేట్‌లో ఎంత తాగుతున్నారు? ఒక దేశంలో ఎంత తాగుతున్నారు? ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కన్జ్యూమ్డ్ బై ఎ సొసైటీ, ద అమౌంట్ ఆఫ్ సిగరెట్స్ కన్జ్యూమ్డ్ బై ఎ సొసైటీ ఈస్ ఈక్వల్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ ట్రామా ద పాపులేషన్ ఈస్ గోయింగ్ త్రూ. పీరియడ్. మనం ట్రామాని అడ్రెస్ చేయకుండా, మన యాంక్సైటీని అడ్రెస్ చేయకుండా, దాన్ని అంటే ఈ ట్రామా వల్ల డిఫెన్స్ మెకానిజంలో మనుషులు ఎప్పుడైతే ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారో, వాళ్ళని తప్పు చూస్తున్నాం గానీ, వాళ్ళకి హెల్ప్ చేసి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయట్లేదు మనం. ఇట్స్ ఎ డిఫెన్స్ మెకానిజం. అంటే వేరోళ్ళ మీద క్రైమ్ చేసే కంటే అంటే వేరోళ్ళని మర్డర్ చేయడం ఎంత క్రైమ్? వేరోళ్ళని
మ్యానిపులేట్ జేయడం ఎంత క్రైమ్, వేరోళ్ళని ఎక్స్‌ప్లాయిట్ జేయడం ఎంత క్రైమ్. ఇది మనకి మనం చేసుకుంటున్న క్రైమ్. డ్రగ్ అబ్యూస్, ఆల్కహాల్, స్మోకింగ్, ఆల్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ క్రైమ్ అగెయిన్స్ట్ అవర్ సెల్ఫ్స్, అగెయిన్స్ట్ అవర్ బాడీస్. సిగరెట్ తాగితే లోపల లంగ్స్ ఖరాబయితాయి. తారొస్తది. థ్రోట్ ఖరాబయితది. వోకల్ కార్డ్స్ ఖరాబయితాయి. ఆల్కహాల్ తాగితే కిడ్నీలు పోతాయి, లివర్ పోతది. ఇవన్నీ తెలిసెందుకు చేస్తున్నామంటే, ట్రామా ఇంతుందనుకోండి, అది భరించలేమనుకోండి. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్‌ని అడుగుతా, "నువ్వు సిగరెట్ మానేయొచ్చు గదా! మందు మానేయొచ్చు గదా! ఎందుకిలా" అంటే, "100 ఏళ్ళు ఈ ట్రామాలో బ్రతికే కంటే కొట్టి, 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 కొట్టి 50 ఏళ్ళలో చచ్చిపోతా" అంటారు. అంటే నేను ఎక్కువ కాలం బ్రతకాల్సిన ఇంట్రెస్ట్ గూడా లేదు మనుషులకి. ఎక్కువ కాలం బ్రతుకుదాం, లాంగ్ లైఫ్ బ్రతుకుదాము అన్న కోరిక కూడా చచ్చిపోయింది. బ్రతికిన 4 రోజులైనా చాలు, నా ఇష్టమున్న పనులు నేను జేసి బ్రతుకుతా అనే పాయింట్‌కి ఎందుకొచ్చారంటే, పర్పస్ ఆఫ్ లైఫ్ మర్చిపోయాం మనం. అసలు మన సోషల్ డ్యూటీ ఏంటి? మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టాము? ఈ భూమి మీద పుట్టి, ఈ భూమి నుంచి తిండి తిని, ఈ భూమి పుట్టించిన తిండి తిని, ఈ భూమి నుంచి ప్రొడ్యూస్ చేయబడ్డ రిసోర్సెస్ వాడుకొని, మనము ఈ బ్రతుకు బ్రతుకుతున్నందుకు మనము ఈ భూమికి ఏమిస్తున్నాం రిటర్న్‌గా అన్న ఆలోచన చేయడం మానేసాం. మనం తీసుకోవడమే స్టార్ట్ చేసాం గానీ, గివింగ్ ఇవ్వట్లేదు. ఎప్పుడైతే మనం టేకర్ నుంచి గివింగ్ మోడ్‌లోకెళ్తామో, ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ మోడ్‌లోకెళ్తామో, అప్పుడు ఈక్వేషన్స్ మారుతాయి. సో, మన జీవితంలోంచి మార్కెట్‌లో దొరికినా, దొరకకున్నా వాటి జోలికెళ్ళకుండా ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ మన ట్రామాని అడ్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ట్రామాని అడ్రెస్ చేసుకోవాలంటే జర్నలింగ్ జేసుకోవాల్సిందే. బుక్కు, పెన్ను పట్టుకొని కూర్చోండి. ఇదెందుకు జేస్తున్నా నేను? నాకు యాంక్సైటీ ఎందుకొస్తుంది? నాకు కోపం ఎందుకొస్తుంది? నాకు కోపం ఎవరెవరు తెప్పిస్తున్నారు? ఎందుకు తెప్పిస్తున్నారు? నేను డిప్రెషన్‌లోకి ఎందుకెళ్తున్నాను? నన్నెవరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నన్ను అర్థం చేసుకోవాలన్న కసెందుకుంది నాకు? ప్రతిసారి నన్ను 10 మంది అర్థం చేసుకోవాలని నేనెందుకు అనుకుంటున్నా? నన్ను నేను అర్థం చేసుకున్నానా ఫస్ట్? అన్న క్వెషన్ మనకొచ్చిందనుకోండి, వేరోళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి అన్న కోరిక పోతుంది. మనని మనమే అర్థం చేసుకోవట్లేదు కాబట్టి, మనని మనం వాలిడేషన్ చేసుకోవట్లేదు కాబట్టి, మనకి మనం సరిపోవట్లేదు కాబట్టి, 10 మంది మనల్ని కరెక్ట్ అనాలి అనే కోరిక పుడుతుంది మనకి. సో, నలుగురు నాకు వాలిడేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాతో నేను హ్యాపీగా ఉన్నా. నేను అంటే అద్దంలో చూసుకున్నప్పుడు, మన మొహం మనం చూసుకున్నప్పుడు మనకి రెస్పెక్ట్ రావాలి. ప్రేమ రావాలి. యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ అన్న ఫీలింగ్ రావాలి. అసలు నువ్వు ఉండడం వల్ల సొసైటీ బాగుపడుతుందన్న ఫీలింగ్ రావాలి. నీ వల్ల నలుగురు బాగుపడుతుందన్న ఫీలింగ్ రావాలి. నీ వల్ల నువ్వు సంతోషంగున్నావు అన్న ఫీలింగ్ కావాలి. అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఈ ఫీలింగ్స్ ఎప్పుడైతే వస్తాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా నీ లైఫ్‌లోంచి నెగెటివ్ పీపుల్ ఎళ్ళిపోతారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఎళ్ళిపోతాయి. నీ మీద నీకు ప్రేమ పెరుగుతది. నీ మీద నీకు రెస్పెక్ట్ పెరుగుతది. మన మీద మనకి రెస్పెక్ట్ పెరిగినప్పుడు ఈ హ్యాబిట్స్ ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతాయి. సో, ఐ హోప్ నేను చెప్పిన ముచ్చట మీకు అర్థమయిందనుకుంటున్నాను. మన సొసైటీ మొత్తం డ్రగ్ ఫ్రీ అవ్వాలి. అందరూ హెల్తీగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. యాస్ ఎ సొసైటీ మన భారతదేశం చాలా పవర్‌ఫుల్ దేశం. చాలా స్పిరిచ్యువల్లీ వెరీ రిచ్, అబండెంట్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్. అలాంటి కంట్రీ ఇప్పుడు చాలా ట్రామాలో ఉంది. చాలా ఎక్స్‌ప్లాయిటేషన్‌లో, చాలా క్రైమ్‌లో, చాలా మానిప్యులేషన్‌లో, చాలా ట్రామా అంటే దేశం కూడా ట్రామాలో కూరుకుపోయింది. ఈ ట్రామాలోంచి మనందరం హీల్ అయినప్పుడే మళ్ళీ మన భారతదేశం పవిత్రంగా, స్పిరిచ్యువల్లీ ప్రెషియస్‌గా తయారవుతాం మనం. అంటే మనం హీల్ అవ్వాలి. మనం హీల్ అయితే మన సొసైటీ హీల్ అవుతుంది. మన సొసైటీ హీల్ అయితే మన ఫుడ్ హీల్ అవుతే, మన అలవాట్లు హీల్ అవుతే, నెగెటివ్ ఇప్పుడు సిగరెట్లు మంచిది కాదు ఆరోగ్యానికి. కానీ సిగరెట్ ఈస్ మేకింగ్ వన్ ఆఫ్ ద మేజర్ జీడీపీస్ ఆఫ్ ద కంట్రీ. ఇంతగనం జీడీపీ సిగరెట్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుందంటే, మనం సిగరెట్లు మానేస్తే ఆటోమేటిక్‌గా బిజినెస్‌లు మానేయాయి. అసలు బిజినెస్ బ్యాన్ జేయాలి. కానీ బ్యాన్ చేయట్లేదు. మరి అదొక పెద్ద వేరే డిస్కషనే. మా ఒక ఫ్రెండ్‌తో ఇలాంటి డిస్కషనే వస్తే అన్నాడు, "ఇప్పుడు మన దేశంకి జీడీపీ వస్తే గదా! మనం యాస్ ఎ సొసైటీ బాగుపడేది. నువ్వు స్మోకింగ్ బ్యాన్ జేయాలంటే మరి కంట్రీకి జీడీపీ లాస్ అయిపోతుంది గదా!" అని అన్నాడు. అంటే వేరే హెల్తీ వేస్ ఆఫ్ మేకింగ్ జీడీపీ చేసుకోవచ్చు కదా! వన్స్ వి స్టాప్ దిస్ వి షుడ్ ఫైండ్ ఆల్టర్‌నేటివ్స్. ఆల్కహాల్ తాగొద్దు. కానీ నాకు మత్తు కావాలనిపిస్తుంది. నేనేం జేస్తా? నాకు తెలిసిన ఫ్రెండ్ పల్లెటూరికెళ్తా. అక్కడ కల్లు చెట్టు కింద కూర్చొని, కల్లు ఫ్రెండ్స్‌తో కూర్చొని కల్లు తాగేస్తా. ఫుల్ బాడీ డీటాక్స్ అయిపోతది. సో, దేర్ ఈస్ అన్ ఆల్టర్‌నేట్ ఐ ఫౌండ్. నెలకొకసారో, 2 నెలలకొకసారో, 3 నెలలకొకసారో
ఛాన్స్ దొరికినప్పుడు, టైం దొరికినప్పుడు, అవసరం అనిపించినప్పుడు, మా తమ్ముడు వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు పల్లెటూరులో ఎళ్లి అక్కడ కళ్ళు తాగేసొస్తున్నా. సో, ఆల్కహాల్‌కి నాకొక ఆల్టర్‌నేట్ దొరికింది. ఇప్పుడు స్మోకింగ్ మానేయడానికి గూడా ఐ హావ్ ఫౌండ్ ఔట్ అన్ ఆల్టర్‌నేటివ్. అది నేను దాని మీద ఒక పట్టొచ్చిన తర్వాత, నేను స్మోక్ కంప్లీట్‌గా మానేసిన తర్వాత, దాని మీద గూడా 'హౌ ఐ క్విట్ మై స్మోకింగ్' అనే ఒక ఎపిసోడ్ చేస్తా. సో, ఐ యామ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్విట్టింగ్ అండ్ యెస్, ఐ యామ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. బికాజ్ చాలా క్లియర్‌లీ విజిబుల్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది నా హ్యాబిట్స్‌లో నాకు. ఇది గూడా గర్వంగా చెప్పుకునే విషయం అంటే, ఏం జేస్తాం? జీవితం మొత్తం ఒక మొగోడిలా బ్రతుకుతున్నా. సో, ఒక మొగాడిగా ఆలోచిస్తే చాలా పెద్ద విషయమే. స్మోకింగ్ జేసేవాడికి మాత్రమే తెలుసు స్మోకింగ్ క్విట్ జేయడం ఎంత కష్టమో. ఐయామ్ హ్యాపీ అట్‌లీస్ట్ ప్రయత్నం చేస్తున్నా, దానికి ఎఫర్ట్స్ పెడుతున్నా అండ్ ఐయామ్ ఫైండింగ్ సొల్యూషన్స్ అండ్ ఐయామ్ ఫైండింగ్ అ పాత్ టు కంప్లీట్‌లీ ఈ ఒక్క హాబిట్ నేను మానేసుకోగలిగితే ఇంక ఐయామ్ ద మోస్ట్ ప్రెషియస్ అయిపోతాను నేను. నాకు నేను ఫుల్‌గా ఏమంటారు? హోలీ అయిపోతా అనమాట నేను. సో, అట్లా అది పరిస్థితి. సో, సొసైటీ మొత్తం క్లీన్ అవ్వాలి. మనందరము ఈ ఆల్కహాల్‌కి, సిగరెట్స్‌కి, డ్రగ్స్‌కి దూరంగా ఉండి, హెల్త్ మీద ఫోకస్ చేసుకొని, అందరూ హెల్తీగా ఉండాలని, ఒక హెల్తీ సొసైటీ తయారవ్వాలని, వచ్చే తరాలకి మనం ఎగ్జాంపుల్స్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్‌లో మరొక ఇంటెన్స్ టాపిక్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.